కానీ ఒకటైతే చెప్పండి, అంటే 2009 తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తెలంగాణ రావాలి అనేటువంటిది ప్రజల్లో బలమైనటువంటి ఆకాంక్షలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీగా తెలుగుదేశం మాకు కావాలి అనేటువంటిది ఒక డిమాండ్ పెట్టకుండా కాసేపు ఆంధ్ర వైపు, కాసేపు రెండు కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ వైపు ఊగిసలాట ధోరణి ప్రదర్శించడం మూలనే నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, కడియం శ్రీహరి గారు కానీ చాలామంది నేతలు వాళ్ళు పార్టీ విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది చెప్తూ ఉంటారు. అంటే ఆ నాయకులను కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి. ఇది ఒక రకమైనటువంటి స్టాండ్ ఫర్మ్గా స్పష్టత లేకుండా తీసుకోవడం మూలాన చాలామంది సీనియర్లు పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అది వాళ్ళ తప్పు కాదు, పార్టీ తప్పు అనేటువంటిది ఒక అభియోగం ఉంది. నేను మాత్రం ఒప్పుకోను విక్రమ్ గారు. ఎందుకంటే 2-3 రీజన్కి ఇస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీమాంధ్ర ప్రాంతానికి ఉండి తెలుగువారి గురించి పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి హెడ్ అయి ఉండి లెటర్ ఇస్తే చాలన్నటువంటి సోకాళ్ళు నాయకులు, నేను పేర్లు చెప్పాను, లెటర్లు ఇప్పించి వీళ్ళ ప్రెషర్కి ఒగ్గి ఒక సీమాంధ్రకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి లెటర్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడే ఉన్నాడు. ఈరోజు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఈరోజు తెలంగాణ వాడు తెలంగాణ గురించి పోరాటం చేస్తే పెద్ద పోరాటం కాదు అది. సీమాంధ్ర నాయకుడు ఉండి ఒక అన్న తెలుగు వారి గురించి పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణలో కూడా మన తెలుగుదేశం పార్టీ ఉండాలి, మన నాయకులు ఉండాలంటే మనం లెటర్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రెషర్కు ఇచ్చేసి ఆయన మీకు లెటర్ ఇస్తే ఇంకా మీరు పోతలేరు, సరిగా నిర్ణయం తీసుకోవాలని ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా రైటింగ్లు ఇవ్వలేదు నాకు తెలిసినంతవరకు. మీకు తెలిసి ఉండొచ్చు, మీరు సీనియర్ మోస్ట్ పాత్రికేయులు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. అంత ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన మీద బ్లేమ్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. వాళ్ళ యొక్క మరి ఏమన్నానో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లెటర్ ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించడం మొదలు పెట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిపిఎం లాగా లేకుంటే ఎంఐఎం లాగా ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. ఒప్పుకొని ఒక్కపోకండి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. ఆ రోజు తెలంగాణ లెటర్ ఇచ్చిన తర్వాతనే, చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిన తర్వాతనే ఉద్యమం అంతా ఉధృతం అయిపోయింది. తెలంగాణ నాయకులంతా పబ్లిక్లో పోయిన తర్వాతనే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు మాత్రం ఫర్మ్గా నేనేమైనా పర్వాలేదు, మీకు ఒక టైంలో మీకు తెలుసు అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఏ విధంగా ఆయన ఇన్సల్ట్ చేసారో మాత్రం ఆయన పెద్ద గుండె సంకల్పం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు తట్టుకున్నాడు, మళ్ళీ అక్కడ నిలబడ్డాడు తప్ప ఏదైతే ఇక్కడ లెటర్ ఇప్పించిన నాయకులు భయపడి దౌర్భాగ్యులు సత్తాలేని నాయకులంతా వేరే పార్టీలో పోయి తప్ప ఆయన మీ గురించి లెటర్ ఇచ్చి సగం పానాన్ని కోసేసి అక్కడ ఉన్నటువంటి సగ భాగానికి పోయి ఆయన తట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గొప్పనా వీళ్ళు గొప్పనా? ఆయన సగాన్ని కోసేసిరు, ఆయన ప్రాణాన్ని సగాన్ని కోసేసిరు. వాళ్ళు కోసేసినాక కూడా సగభాగానికి పోయి లాస్ట్లో పోయి మరి అంతా కూడా సమైక్యాంధ్ర అని చెప్పి చిరంజీవి అవంటోళ్ళు పోయి కూడా మేము సమైక్యాంధ్ర అని చెప్పి నినాదం ఇచ్చుకుంటూ పోయినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో కూడా మీరు చూసి ఏ విధంగా రెండు కళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు తెలంగాణ నాకు సమానం అది సమానం తప్పేముంది, రెండు కళ్ళ సిద్ధాంతం తప్పేముంది అంట. నేను 100% రెండు కళ్ళ సిద్ధాంతమే, రెండు కళ్ళు నావే, తెలంగాణ నాదే, ఆంధ్ర నాదే. ఇచ్చినాక ఈ సన్నాసులు ఏమన్నారో నాకు తెలియదు కానీ తెలంగాణలో నాయకులంతా కూడా పార్టీని విడిపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. వాళ్ళు చేసినటువంటి మోసం రాబోయే రోజులు వాళ్ళు అనుభవిస్తారు. ఆయన క్షోభ అనేది మాకు తెలుసు, దగ్గరికి వెళ్ళి చూసినాం. ఆ రోజు లెటర్ ఇవ్వకపోతే అక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉండేది కాదు సమైక్యాంధ్ర అంటే. ఈరోజు ఆయన పదం మీద వ్యామోహం ఉంటే ఆ రోజు సమైక్యాంధ్ర ఇక్కడ ఎట్లాగో రాదు. అక్కడ వస్తే నేను కూడా సమైక్యాంధ్ర అంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఫార్మ్ రిజిస్ట్రేషన్ డిసిషన్ తీసుకున్నాడు. రెండోది ఏంటంటే ఆయన ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత నేను సమైక్యాంధ్ర అనలేదు, రెండు నాకు సమానమే, సమన్యాయం చేయండి అని చెప్పిండు తప్ప నేను తెలంగాణ కాదు నాకు తెలంగాణ వద్దని ఏనాడు అనలేదు. కాబట్టి ఆయన తీసుకున్న డిసిషన్ ఫర్మ్ డిసిషన్ ఎప్పుడు కూడా వెనకకు తీసుకోలేదు.